నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కజకిస్తాన్ రిపబ్లిక్లోని అల్మాటీలో 2029లో 10వ ఆసియా వింటర్ గేమ్స్ జరగనుంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా హోస్ట్ సిటీ ఒప్పందంపై సంతకాల కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ఇటలీలోని మిలాన్లో జరిగింది. ఈ సంతకాల కార్యక్రమానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యులు, అంతర్జాతీయ సమాఖ్యల అధ్యక్షులు మరియు ప్రతినిధులు, సీనియర్ అధికారులు మరియు జాతీయ ఒలింపిక్ కమిటీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా మరియు కజకిస్తాన్ రిపబ్లిక్ జాతీయ ఒలింపిక్ కమిటీ మధ్య హోస్ట్ సిటీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆసియా అంతటా వింటర్ క్రీడలను ముందుకు తీసుకెళ్లడానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిబద్ధతను హోస్ట్ సిటీ ఒప్పందంపై సంతకం నొక్కి చెప్తుందని షేక్ జోవాన్ తెలిపారు. అంతరించిపోతున్న జాతుల పునరుద్ధరణలో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ కింగ్స్ సల్మాన్ బిన్ అబ్దుల్ రాయల్ రిజర్వ్లోకి 140 వన్యప్రాణులను అధికారులు విడుదల చేశారు. ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణ సమతుల్యతను పెంపొందిస్తాయని, జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరిస్తాయని పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ రాయల్ రిజర్వ్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 30 అరేబియన్ ఒరిక్స్, 70 రీమ్ గజ్జెళ్లు మరియు 40 హౌబారా బస్టర్డ్లను విడుదల చేశారు. దుబాయ్లోని డిస్కవరీ గార్డెన్స్లో ఇటీవల ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అమలు చేసిన తర్వాత ఇప్పుడు ఫామ్ జుమేరా క్రెసెంట్లో పెయిడ్ పార్కింగ్ను ప్రారంభించినట్లు ఫార్కోనిక్ ప్రకటించింది. ఈ కొత్త పార్కింగ్ వ్యవస్థ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఫామ్ జుమేరా క్రెసెంట్లో ఆన్ స్ట్రీట్ పార్కింగ్కు గంటకు 10 దిర్హాములుగా వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ రుసుములు వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు వర్తిస్తాయని, ఉచిత పార్కింగ్ సమయాలు లేవని పార్కోనిక్ తెలిపింది. ఈ ధరలు పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కింద నమోదైన వాహనాలతో సహా అన్ని వాహనాలకు వర్తిస్తాయని వెల్లడించింది. ఫామ్ జుమేరా క్రెసెంట్ జోన్ టికెట్ లేని పెయిడ్ పార్కింగ్ ప్రాంతంగా పనిచేస్తుంది. వాహనాలను వాటి లైసెన్స్ ప్లేట్ నెంబర్ ద్వారా గుర్తిస్తారు. ఇది డిజిటల్ పార్కింగ్ రికార్డుగా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో ఫిజికల్ టికెట్లు, పార్కింగ్ మీటర్లు కనిపించమని తెలిపింది. ఫార్కోనిక్ ప్రకారం వాహనదారులు SMS ద్వారా పార్కింగ్ ఫీ చెల్లించి సెషన్ను ప్రారంభించవచ్చు. చెల్లింపుల విఫలమైతే సాలిక్ నిబంధనలు మరియు షరతులకు లోబడి వాహనం బయటకు వెళ్లిన తర్వాత పార్కింగ్ రుసుము వెహికల్ సాలిక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఈ ప్రదేశంలో క్యాష్ పేమెంట్, పార్కింగ్ యంత్రాలు మరియు QR ఆధారిత పేమెంట్స్ లాంటివి అందుబాటులో ఉండవని టూరిస్టులు, విజిటర్స్ గమనించాలని కోరింది. కువైట్లోని హవల్లీ గవర్నరేట్లో వాణిజ్య సముదాయాలతో పాటు వినియోగదారులను ప్రభావితం చేసే ప్రకటనలపై కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఫోకస్ చేశారు. మున్సిపాలిటీలోని ఆడిట్ మరియు మున్సిపల్ సర్వీసెస్ మానిటరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలు మరియు ప్రకటనల అనుమతుల కోసం ఆరోగ్య లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 65 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వారిపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని మున్సిపాలిటీ పేర్కొంది. రాబోయే వారాల్లో అన్ని గవర్నరేట్లలో అదనపు క్షేత్రస్థాయి తనిఖీలతో క్యాంపెయిన్ కొనసాగుతుందని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ట్యాక్స్ అథారిటీ యోచిస్తోంది. ఈ నిర్ణయం ఒమన్ ఒక పర్యాటక ప్రత్యేకతలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు పర్యాటకుల వ్యయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. మస్కట్లో ప్రాధికార సంస్థ నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలో ట్యాక్స్ ప్రాధికార సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడారు. పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్ సేవను అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ట్యాక్స్ అథారిటీ 2025 సంవత్సరానికి నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను విజయవంతంగా సాధించినట్లు కూడా వెల్లడించారు. ప్రతిపాదిత వ్యాట్ రీఫండ్ విధానం ప్రధాన పర్యాటక గమ్యస్థానాలు అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఒమన్ నిలుపుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పద్ధతుల్లో పర్యాటకుల వ్యయాన్ని ప్రోత్సహించడానికి మరియు పోటీతత్వాన్ని పెంచడానికి ట్యాక్స్ రీఫండ్ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. నకిలీ గోల్డ్ బాండ్స్ విక్రయించి పలు బంగారు దుకాణాలను మోసం చేయడానికి ప్రయత్నించిన 39 ఏళ్ల ఆసియా దేశస్తుని క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడి గురించిన సమాచారం అందగానే వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల సాయంతో అనుమానితుని గుర్తించి అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ తెలిపింది. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, బార్స్ నకిలీవని తదుపరి పరీక్షలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.